7 మార్గాలతో మేకప్ ఖర్చులు మిగిలిపోతాయి. నమస్కారం. అసలు మీకు మేకప్పే అవసరం లేకుండా అందంగా మరియు యవ్వనంగా కనిపించాలనుందా? ఒకవేళ మీరు కూడా మహేష్ బాబు లాగా 40లో కూడా 20 లాగా కనిపించాలనే కోరిక ఉంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇదొక్కటి చేస్తే చాలు, తిరిగి మీరు 20లోకి వెళ్ళిపోతారు. అదే ఎక్సర్సైజ్ లేదా వర్కౌట్స్ మరియు మీ బాడీని యాక్టివ్గా ఉంచుకోవడం. అసలు అందంగా లేదా యవ్వనంగా కనిపించడానికి మరియు వర్కౌట్స్కి ఉన్న సంబంధం ఏంటి? మీ చర్మాన్ని పూర్తిగా యవ్వనంగా మార్చుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎంతసేపు చేయాలి, అలాగే ఎన్ని రోజులు చేస్తే మీరు ఫలితాన్ని పొందవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. వ్యాయామం చేయడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం ఏమిటంటే చెమటలు పట్టడం. ఇది మీ చర్మాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ లేదా విష పదార్థాలు బయటికి వెళ్ళడానికి చెమటలు పట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే చెమటలు పట్టడం వల్ల మన శరీరంలోని మురికి చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. 1 ఇంచ్ చర్మంలో దాదాపు 650 చెమట గ్రంథులు ఉంటాయి. వీటిలో ఉన్న మురికి కేవలం చెమట రూపంలో మాత్రమే బయటకు వస్తుంది. ఒకవేళ ఇవి టాక్సిన్స్తో నిండిపోయి ఉంటే చర్మ సమస్యలు వస్తాయి. అందులో చాలా సాధారణమైన సమస్య మొటిమలు. అందుకే శరీరానికి చెమటలు పట్టేలా చూసుకోవాలి. అంటే హెల్దీ మార్గంలో చెమటలు పట్టించడానికి ఉపయోగపడే వ్యాయామం వంటివి చేయడం. రెండవది, వ్యాయామం చేయడం వల్ల కలిగే రెండవ ప్రయోజనం ఏమిటంటే యవ్వనవంతమైన చర్మాన్ని పొందవచ్చు. చర్మం యవ్వనంగా ఎలా మారుతుంది అనే విషయానికి వస్తే, వ్యాయామం చేసేటప్పుడు రక్త ప్రవాహం పెరగడం మీరు గమనించే ఉంటారు. ఇలా రక్త ప్రవాహం పెరగడం వల్ల మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ మరియు పోషకాలు అందుతాయి. ఎందుకంటే రక్తమే వాటికి ఈ పోషకాలను అందజేసేది. ఈ పోషకాలు అందకపోవడం వల్ల కణాలు శ్వాసక్రియను సరిగ్గా జరపలేవు మరియు పనిచేయలేవు. ఈ కారణాల వల్ల చర్మం ముడతలు పడడం, నిస్సారంగా కనిపించడం మొదలవుతుంది. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ పెరిగి కణాలకు పోషకాలు పుష్కలంగా అందుతాయి. అందువల్ల మీరు 5 నుంచి 10 సంవత్సరాలు యవ్వనంగా కనిపించడం మొదలు పెడతారు. మూడవది, వ్యాయామం చేయడం వల్ల మీరు తక్కువ ఒత్తిడికి గురవుతారు. సాధారణంగా మన శరీరం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మైండ్ కాస్త గందరగోళంగా ఉంటుంది. అదే మన శరీరం పనిచేసి అలసిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల మన శరీరం చాలా అలసిపోతుంది. ఫలితంగా మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ మరియు రన్నింగ్ చేసినప్పుడు మనసు ప్రశాంతంగా మారడం మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే ఈ వ్యాయామాలు చేసినప్పుడు ఆందోళన, చింత, భయం వంటివి దూరం అవుతాయి. అందుకే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పైగా ఒత్తిడి దూరం అవుతుంది. వ్యాయామం చేసినప్పుడు మన చర్మం మెరవడానికి మరొక కారణం ఉంది. అదేంటంటే ఒక నిర్దిష్ట వయసు తర్వాత ఫైబ్రోబ్లాస్ట్ అనే కొలాజిన్ పనితీరు తగ్గిపోతుంది. వ్యాయామం చేసినప్పుడు ఫైబ్రోబ్లాస్ట్ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపించబడినది. ఈ కొలాజిన్ అనే ప్రోటీన్ చర్మాన్ని బిగుతుగా మరియు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల కలిగే 4వ ప్రయోజనం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తికి చర్మ సౌందర్యానికి సంబంధం ఏమిటి? రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల లాభం ఏమిటి అంటే, మనం సూర్యరశ్మి మరియు కాలుష్యానికి గురి కావడం వల్ల, అలాగే అనారోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండడం వల్ల సాధారణంగా మన శరీరం కొన్నిసార్లు క్షీణిస్తుంది. అందువల్ల మొహంపై ముడతలు ఏర్పడటం, చర్మం డల్ అవ్వడం వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. కానీ అదే సమతుల్యమైన జీవనశైలి కలిగి ఉన్న వారి మరొక చర్మం మాత్రం యవ్వనంగా కనిపిస్తుంది. అదెలాగంటే వారి శరీరం వారిని అంతర్గతంగా రక్షిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా చర్మం ముడతలు పడడం, డల్గా మారడం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని కణాలకు నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి శక్తిని అందిస్తుంది. ఫలితంగా అన్ని చర్మ సమస్యల నుండి కాపాడుతుంది. వ్యాయామం చేయడం వల్ల కలిగే 5వ ప్రయోజనం లింఫాటిక్ డ్రైనేజ్ మెరుగుపడటం. రక్తం లాగానే మన శరీరంలో మరొక ద్రవం ఉంటుంది. అదే దీన్ని లింఫ్ అంటారు. దీని ప్రవాహం పెంచడానికి శరీరంలో ఎటువంటి అవయవం ఉండదు. ఇది స్వతహాగా ప్రసరించాల్సి వస్తుంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ ద్రవంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. ఈ మురికిని తొలగించకపోవడం వల్ల చర్మం సమస్యలు ఏర్పడతాయి.
వ్యాయామం చేసేటప్పుడు కండరాలు సంకోచించబడి శోషరస నాళాల్లో పేరుకుపోయిన మురికి మరియు టాక్సిన్స్ విడుదల చేయబడతాయి. ఇవి తొలగిపోయినప్పుడు చర్మం క్లియర్గా కనిపిస్తుంది, ఫలితంగా చర్మం మెరుస్తుంది కూడా. వ్యాయామం చేయడం వల్ల కలిగే 6వ ప్రయోజనం మెరుగైన నిద్ర. క్రమం తప్పకుండా వాకింగ్, జాగింగ్ మరియు రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది. చర్మం ఆరోగ్యం కోసం మంచి నిద్ర కూడా అవసరమే, ఎందుకంటే రాత్రిపూట నిద్రలో మన శరీరం సహజంగా డీటాక్స్ చేయబడుతుంది. అలాగే ఉదయం పూట మన శరీరంలో కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది అలాగే శరీరంలో వినియోగించకుండా ఉండడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అదే వ్యాయామం చేసినప్పుడు కార్టిసాల్ హార్మోన్లో సమతుల్యం ఏర్పడుతుంది, ఫలితంగా మంచి నిద్ర పడుతుంది. చాలామంది మధ్యాహ్న పూట పడుకుంటారు, కానీ అది అంత మంచిది కాదు. ఇక చివరి కారణం, వ్యాయామం శరీరంలోని విజరల్ కొవ్వుని తగ్గిస్తుంది. సాధారణంగా మన శరీరంలో 2 రకాల కొవ్వులు ఉంటాయి. ఒకటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ లేదా సబ్క్యూటేనియస్ కొవ్వు, అంటే ఇది చర్మం క్రింది భాగంలో ఉండే కొవ్వు పొర ఇదన్నమాట. రెండో కొవ్వు విసరల్ కొవ్వు. ఇది మరింత ప్రమాదకరమైంది, ఇది అవయవాల చుట్టూ ఉంటుంది. ఇప్పుడు దీంతో చర్మానికి ఏంటి సంబంధం అంటే, దీనివల్ల ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుంది, జీవక్రియ కూడా క్షీణించిపోతుంది మరియు మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తం అవ్వడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా విసరల్ కొవ్వు అధికంగా ఉన్నప్పుడు రక్తంలోని ఆక్సిజన్ మరియు పోషకాలు కణాలకు చేరవు, ఫలితంగా అవి చర్మాన్ని ముడతలు పడేలా చేస్తాయి. వ్యాయామం చేసినప్పుడు విజరల్ కొవ్వు సహజంగా తగ్గుతుంది. అలాగే మనం తీసుకునే ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎనర్జీ రూపంలోకి మారుతాయి. అలాగే శరీరంలో కొన్ని రసాయన ప్రతిచర్యలు జరిగి హార్మోన్లు సమతుల్యంలోకి రావడం ప్రారంభిస్తాయి. ఈ 7 శాస్త్రీయ కారణాలు మీ చర్మాన్ని మార్చడానికి సహాయపడతాయి. ఈ ప్రయోజనాలన్నీ ఓకే, మరి మీరు ఎంతసేపు వ్యాయామం చేయాలి అంటే, రోజుకి కనీసం 20 నిమిషాల పాటు చేయాలి. మీడియం నుంచి అధిక తీవ్రతలో చేయగలిగితే మంచిది. ఒకవేళ ఈ హెవీ ఎక్సర్సైజ్లు మేము చేయలేము అనుకుంటే ఏమీ పర్వాలేదు, మీరు వాకింగ్ చేయడం ప్రారంభించండి. ఒకవేళ మీరు ఏళ్ల తరబడి నడుస్తున్నాము అంటే అది కేవలం ఒక డైలీ యాక్టివిటీ మాత్రమే. అలాంటప్పుడు మీరు జాగింగ్ లేదా రన్నింగ్ ప్రారంభించవచ్చు. దీనితో పాటు యోగా లేదా మీ చర్మ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన యాక్టివిటీ. ఎందుకంటే యోగా ద్వారా శరీరానికి ఫ్లెక్సిబిలిటీ, స్టామినా, బలం, బ్యాలెన్స్ ఇలా ప్రతిదీ వస్తుంది మరియు మీ మనసుని కూడా ఒత్తిడి నుంచి దూరం చేసి చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. కాబట్టి ఇది మీకు శారీరకంగానే కాదు మానసికంగానూ సహాయపడుతుంది. 20 నిమిషాల యోగా, 20 నిమిషాల పాటు ప్రాణాయామం, 20 నిమిషాల వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఇవన్నీ మీరు అనుసరించగల సులభమైన మార్గాలు. ఇక ఏ సమయంలో చేయాలి అనే విషయానికి వస్తే, ఉదయం లేవగానే 1 గంట లోపు వ్యాయామం చేయండి. ఉదాహరణకు మీరు 7 గంటలకి లేస్తే 8 గంటల లోపు 20 నిమిషాలు వ్యాయామం చేయండి. ఉదయం పూటనే ఎందుకు అంటే, మన శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన రసాయనాలు అయినటువంటి హార్మోన్లు మరియు న్యూరో ట్రాన్స్మిటర్లు ఒక నిర్దిష్ట సమయాన్ని కలిగి ఉంటాయి. ఆ సమయమే ఉదయం. అందువల్ల మీరు ఉదయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు వ్యాయామం చేసినప్పుడు మీ చర్మం ఉత్తమ ఫలితాన్ని పొందుతుంది. ఒకవేళ మీకు ఉదయం పూట వ్యాయామం చేసే సమయం లేకపోతే సాయంత్రం పూట చేయవచ్చు, కానీ ఉదయం పూట కనీసం 10 నిమిషాలైనా సరే వెచ్చించేలా చూసుకోండి. గుర్తుంచుకోవాల్సిన చివరి విషయం ఏంటంటే, వ్యాయామం వల్ల కలిగే ఆ చెమటను శుభ్రం చేసుకునేలా చూసుకోండి. చాలామంది బద్ధకంతో వ్యాయామం చేసిన తర్వాత ముఖం కడుక్కోరు మరియు స్నానం కూడా చేయరు. ఇంకొందరైతే బట్టలు కూడా మార్చుకోరు. వ్యాయామం తర్వాత స్నానం చేయడం మరియు బట్టలు మార్చుకోవడం 2 కూడా ముఖ్యమే. ఈ 2 విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, లేకుంటే అది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. యవ్వనంగా కనిపించడానికి వ్యాయామం అనేది ఒక భాగం మాత్రమే. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, యవ్వనంగా కనిపించడానికి ఆయుర్వేదంలో ఎటువంటి మూలికలు సహాయపడతాయి అనే విషయాలను తెలుసుకోవడానికి వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే 25 ఏళ్లుగా 7 లక్షల మందికి వీరు ఉత్తమమైన ఆయుర్వేద సేవలను అందిస్తున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేయడం? వెంటనే వర్ధన ఆయుర్వేదకు వచ్చి నిత్య యవ్వనంగా మారిపోండి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ చిట్కాలు మీకు ఎలా అనిపించాయి? అలాగే వీటిని అనుసరించిన తర్వాత మీ చర్మంలో ఎటువంటి మార్పులు గమనించారో అది కూడా 1 వారం తర్వాత చెప్పండి. ఇలాంటి విలువైన సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.